సూర్యాపేట మండలం కోనారాజుపల్లె గ్రామంలో పురాతన విగ్రహాలు బయటపడటం ప్రాంతంలో సంచలనం సృష్టించింది. గ్రామ శివారులో శనివారం అనుకోకుండా బయటపడి ఈ విగ్రహాలు భక్తుల్లో భక్తిభావాన్ని, ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే కోనరాజుపల్లె జనవాడకు చెందిన హరికృష్ణ అనే బాలుడికి గత కొన్ని రోజులుగా కలలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిచ్చి గ్రామ శివారులోని పుట్టలో కొలువై ఉన్నారని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో గ్రామస్తుల సహకారంతో హరికృష్ణ చూపిన పుట్ట వద్ద తవ్వకాలు చేయగా 3 పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో విగ్రహాలను దర్శించుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ విగ్రహాల చారిత్రక ప్రాధాన్యతపై పరిశీలన జరపాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. కడప జిల్లా ఒంటిపేట మండలం కోనరాజుపల్లె ఊళ్ళో నా పేరు బి హరికృష్ణ. ఒకరోజు మా దేవుడు ఇంటి దేవుడు వచ్చి ముసలాయన రూపంలో వచ్చి నేను ఒక అడవిలోకి పాకన నాతో పాటు రా అని చేపెట్టుకుని వచ్చారు. వచ్చి ఆయన కొంచెం ఈనోను నిలబడు, నేను నీళ్ళలో పోయి మునుగు స్నానం చేసి వస్తా అని అన్నాడు. చాలాసేపటికి పించిన పలకల. ఆ తర్వాత వెనకన ఒక వాయిస్ వినిపించింది. ఆయన చూస్తే పొట్టలో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు 3 విగ్రహాలు నాకు కనబచ్చింది. ఆయన ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు ఎండ్ల మళ్ళీ మా ఫ్రెండ్స్కి చెప్తే ఆయన అందరికీ చెప్పాడు. ఆయన చెప్పి మా ఊళ్ళో ఒక ఆమె ఉంటుంది, అంటే ముస్లిం, మా అవ్వ అవుతుంది, నాకు మాతమ్మ దేవత పడుతుంది. ఆమె చెప్పింది 5 విగ్రహాలు ఉన్నాయని చెప్పింది. తవ్వితే అంటే మా ఊళ్ళో అందరిని పెంచుకొని తవ్వితే 3 విగ్రహాలు బయటపోయినాయి. నరసింహస్వామిది, లక్ష్మీదేవిది, ఆంజనేయ స్వామిది. వాళ్ళు ఇద్దరు పడినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు నాకు. ఉంటే ఉండొచ్చు, మళ్ళీ రేపు తవ్వాలి అంతే. ఏం చదువుతున్నావు తమ్ముడు నువ్వు? 10th క్లాస్. ఎక్కడ చదువుతున్నావు? పెన్నా స్కూల్లో, మణంపల్లిలో. నేను ఈరోజే తవ్వమని చెప్పినారా? మామూలుగా ముక్కటి ఏకాదశప్పుడు తవ్వమన్నాడు తీవని బయటికి. కాకపోతే అప్పుడు ఇంట్లో ఊర్లో మనిషి చచ్చిపోయేదానికి వద్దని, మాతమ్మ వద్దని. మీ ఇంటి దేవుడు? మా ఇంటి దేవుడు అసలు కాదు. మళ్ళీ చూసినాక మీ ఇంటి దేవుడు ఎవరు? అది నరసింహస్వామి. జిల్లా ఒంటిపేట మండలము కోనరాజుపల్లి. నా కొడుకు హరికృష్ణ. ఒకటి నెలంటే కళ్ళలో కానొచ్చాడు స్వామి, ముసలి మాత కానొచ్చాడు. ఇటు నాకు కానొచ్చాడు అంటే నువ్వు ఒత్తులేనని అరిచావున్నా. లేమ్మా నాకు కానొచ్చాడు, ఎర్రగొడ్లు కానొచ్చాడు, దచ్చంకారి చేపట్టుకో ఉన్నాడు, వాళ్ళ చాటు ఉన్నా అని చెప్తున్నాడు, నాకు గుడి కట్టి అన్నాడు అంటే ఒత్తుంది అనుకున్నాను సార్. నేను అరిచావున్నా. మొన్నటికి మంగళవారం పొద్దు వచ్చినాం 45 మంది వచ్చినాం. మొత్తం నిజమైంది. అక్కడ ఎంపలంటే అక్కడ కాడాల మళ్ళీ గిడికి పిచ్చుకొచ్చినాడు. పిచ్చుకొచ్చి ఆమెనా అస్సాంగాలు వచ్చినాడు. మేము అందరు గ్రామంలో అందరూ పిలుచుకొచ్చుకొని ఈరోజు చూపినాము. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి కానొచ్చారు సార్. ముందు పుట్ట వచ్చినది.